మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ వీడియోలో దేవుని మందిరంలో పాటించవలసిన నియమాలు అనే విషయాల గురించి తెలియపరుస్తున్నాను. 1 తిమోతి 3:15 అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవంగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సమయమును పాటించండి. ఎఫెసీయులకు 5:15-16 దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అందరితో కలిసి పాడి ప్రభువును స్తుతించి మహిమపరచుడి. ఎఫెసీయులకు 5:19-21 ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయంతో ఒకరినొకడు లోబడుడి. పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించండి. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. దేవుని వాక్యంను శ్రద్ధగా విని వివేచించాలి. అపోస్తుల కార్యం 17:11 వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ప్రార్థనలో ఏకీభవించండి. అపోస్తుల కార్యములు 12:5 పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచు ఉండెను. కృతజ్ఞత కానుకలు చెల్లించండి. కీర్తనలు 100:4 కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి. ఆయన నామమును గణపరచుడి. సంఘ క్రమాన్ని పాటించండి. 1 కొరింథీయులకు 14:39-40 కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి. భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమంగాను జరగనివ్వు. దేవుడు నీకు అప్పగించిన కృపావరములు పరిచర్యలో నమ్మకంగా ఉండాలి. 1 పేతురు 4:10-11 దేవుణ్ణి నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒక్కొక్కడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహింపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకు కలుగును గాక. తోటి సభ్యుల క్షేమాభివృద్ధికి పాటుపడాలి. ఫిలిప్పీయులకు 2:20-21 మీ క్షేమ విషయమై నిజంగా చింతించువాడు అతన్ని వంటి వాడెవడును నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. దేవుని సన్నిధిలో నీ ఏకాగ్రతను హరించే దేనినైనా తీసుకెళ్లరాదు. ప్రసంగి 5:1 నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.